నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మీకు సుపరిచితుడైనటువంటి కార్డియాలజిస్ట్ని. సో ఇది ఆల్మోస్ట్ లైక్ మే చివరికి వస్తున్నాం, జూన్ మొదలవబోతోంది. రోడ్డు మీద వెళితే మీకు కనిపించేటటువంటి కామన్ దృశ్యం, అట్లీస్ట్ హైదరాబాద్లో అయితే మామిడి పళ్ళు. సో ప్రస్తుతం మీరు కొందామంటే ఇంకా వేరే ఏ పండు కూడా దొరకట్లేదు. ఎక్కడ చూసినా సరే మామిడి పళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ 2023లో బంపర్ క్రాప్ వచ్చినట్టుంది. సో పెద్ద వర్షాల వల్ల ఎక్కువ డ్యామేజ్ అయినట్లేదు. మామిడి పళ్ళు బంపర్ క్రాప్ వచ్చింది. సో ఏమవుతుంది, మామిడి పళ్ళు తప్ప వేరే పండు అంటూ కనిపించడం లేదు. సో అందరూ కూడా మామిడి పళ్ళు కొంటున్నారు, తింటున్నారు. మరి ఇది ఎంతవరకు మనకి మంచిది అనే దాని గురించి మాట్లాడుతాం. అసలు మామిడి పండులో కాంపోజిషన్ ఏమిటి, దాని గురించి మనం మాట్లాడినట్లయితే అది తినడం మంచిదా కాదా అనేది మీకే తెలుసు బేసికలీ. సో మామిడి పండు మీకు తెలిసినట్లుగానే అది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. మొత్తానికి పళ్ళల్లో అది రాజు వంటిది. సో దానికి ఒక కారణం లేకపోలేదు. ఎందువల్లంటే ఆ పండు యొక్క మీరు రంగు చూసినా, రుచి చూసినా, వాసన చూసినా దాన్ని మించినటువంటి పండే లేదు. మామిడి పళ్ళు యాక్చువల్లీ ప్రపంచంలో దాదాపు ఒక 500 వెరైటీస్ మామిడి పళ్ళు ఉన్నాయి. దాంట్లో అప్పుడు మనమే మామిడి పళ్ళు ప్రియులం కాదు. ప్రపంచంలో అందరూ కూడా మామిడి పండు ప్రిఫర్ చేస్తారు, మామిడి పండు తినడానికి ఇష్టపడతారు. సో దాంట్లో 50% మామిడి పండు ప్రొడక్షన్ భారతదేశం చేస్తుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, దాంట్లో కూడా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు. సో మామిడి పండ్లు ప్రొడక్షన్లో మనం దేశంలో నెంబర్ 1, మన దేశం ప్రపంచంలో నెంబర్ 1. సో మన దేశం ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ప్రొడక్ట్స్లో మన ఎస్పెషల్లీ ఈ అగ్రికల్చరల్ వ్యవసాయ ఉత్పత్తుల్లో 3వ స్థానంలో మామిడి పళ్ళు ఉంటాయి. అఫ్కోర్స్ ఇది సీజనల్ అనుకోండి, బట్ స్టిల్ అది మన దేశానికి అంత పేరుని, డబ్బుని తెచ్చిపెడుతోంది. సో నేను చెప్పినట్టుగా దానికి ఇట్స్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, పండ్లలో రాజు వంటి పండు. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఒక పండు, చిన్న మామిడి పండు దగ్గర నుంచి పెద్ద పండు దాకా రకరకాలు ఉంటాయి. సో మనం యావరేజ్ ఒక 100 గ్రాముల మామిడి పండుతోటి మిగతా కంపేర్ చేద్దాం. మామిడి పండు తినడానికి అంత బాగా తీయగా ఉంటుంది, కానీ దానిలో ఉన్నటువంటి క్యాలరీస్ మీరు చూసినట్లయితే ఒక యావరేజ్ సైజ్ యాపిల్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో మామిడి పండులో అన్నీ క్యాలరీస్ ఉంటాయి. 100 గ్రామ్స్ మామిడి పండు 60 క్యాలరీస్ ఇస్తుంది. ఆల్మోస్ట్ ఒక యాపిల్ పండ్లు ఎంత ఉంటాయో అన్ని క్యాలరీస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక సీతాఫలం కంటే, ఒక పుచ్చకాయ కంటే కూడా తక్కువ క్యాలరీస్ ఇస్తుంది ఇది. సో మరి మామిడి పండు తీయగా ఉంది కదండి, మరి క్యాలరీస్ ఎంత తక్కువ ఎందుకు ఉన్నాయి అనొచ్చు. అది మంచి న్యూస్ కదా నిజానికి. సో దాని తీపి, దానిలో ఉన్నటువంటి స్పెషల్ షుగర్ వల్ల, అది ఫ్రక్టోజ్ మనకి. సో ఈ ఫ్రక్టోజ్ మామిడి పండులో ఎంత ఎక్కువ ఉంటే అదంత తీపిగా ఉంటుంది అది. సో నిజానికి ఒక పచ్చి మామిడికాయ పండు అయ్యేటటువంటి క్రమంలో దాంట్లో ఈ సుక్రోజ్ తగ్గి ఫ్రక్టోజ్ పెరగడం వల్ల ఈ రుచి మారి తీపి రుచి వస్తుంది బేసికలీ. సో మన ఏ తినే వస్తువులు ఉన్నట్టుగానే దీంట్లో 3 తరహా ఈ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, రెండవది ప్రోటీన్స్, మూడవది ఫ్యాట్స్. కానీ మామిడి పండ్లో ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ లైక్ 60% వెయిట్, 50-60% వెయిట్ అది కార్బోహైడ్రేట్స్ మాత్రమే. కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. కొన్ని రకాల మామిడి పండ్లలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీచు ఎక్కువ ఉంటుంది. మనం దాని రసాలు అంటాం. రసాలలో పీచు ఎక్కువ ఉంటుంది. ఈ కోసి తినే బంగినపల్లి ఇట్లాంటి వాటిల్లో పీచు తక్కువ ఉంటుంది. పీచు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో అది అబ్జార్ప్షన్ స్లో అవుతుంది. స్లో అవ్వడం మనకు మంచిది. ఇప్పుడు పీచు లేనప్పుడు ఏమవుతుందంటే మామిడి పండు తినగానే దాంట్లో ఉన్నటువంటి షుగర్ కావచ్చు, ఏమైనా సరే రక్తంలోకి అతి త్వరగా అబ్జార్బ్ అయిపోతుంది. కానీ ఈ పీచు ఉన్నట్లయితే ఆ పీచు ఏం చేస్తుందంటే అబ్జార్ప్షన్ స్లో చేస్తుంది. ఒక అరగంటలో మొత్తం మామిడి పండు అంతా రక్తంలోకి వెళ్ళిపోయేది. పీచు ఉన్నట్లయితే, రసాలు తిన్నట్లయితే 2-3 గంటల దాకా అది పొట్టలో, పేగుల్లో అది ఉంచుతుంది. కాబట్టి ఆ షుగర్ స్పైక్ ఏదైతే ఉందో అది స్లోగా పెరుగుతుంది అన్నమాట. ఇకపోతే నేను చెప్పినట్టుగా షుగర్ ప్రధానంగా ఉండేటటువంటి పండు ఇది. సో దానిలో 3 రకాల కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ ఉంటాయి. దాంట్లో సుక్రోజ్, ఫ్రక్టోజ్, ఇంకోటి బేసికలీ గెలక్టోజ్. సో సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఈ 3 కామన్ షుగర్స్ వీటిలో. అది పండు చెప్పినట్టుగా పచ్చికాయ దగ్గర నుంచి పండు అవుతున్న కొద్దీ కూడా దీంట్లో
ఫ్రక్టోజ్ అనేటటువంటి స్పెషల్ షుగర్ పెరుగుతూ పోతుంది, దానివల్ల తీపి పెరుగుతుంది. మామిడి పండు తినగానే షుగర్ మెజర్ చేసి చూడవచ్చు, అంత ఎక్కువగా పెరగదు అది. ఎందువల్ల అంటే పెరిగే షుగర్లు కాదు, మన రక్తంలో పెరిగేది ఫ్రక్టోజ్, అది మనం మెజర్ చేయడం లేదు. సో షుగర్ అన్న వాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ మామిడి పండు తిన్నాను షుగర్ పెరగలేదు, సో ఇంకా ఎక్కువ పండ్లు తినొచ్చు కదా అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు బేసిక్లీ. ఎందువల్ల పెరిగే తీపి పండ్లో ఉన్నటువంటి పెరిగేది ఫ్రక్టోజ్, అది మెజర్ చేయడం లే. మనం గ్లూకోజ్ మెజర్ చేయాల్సి, గ్లూకోజ్ మెజర్ చేస్తాం, గ్లూకోజ్ పెరగదు. సుక్రోజ్లో కూడా బ్రేక్ డౌన్ అయ్యి చివరికి గ్లూకోజ్ కింద వస్తుంది, కానీ గ్లూకోజ్ పెరగడంలే, పెరిగేది ఫ్రక్టోజ్, అది లివర్లోకి వెళ్ళిపోతుంది. లివర్లో కనుక ఫ్రక్టోజ్ ఉన్నట్లయితే లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది, ఇండైరెక్ట్గా మళ్ళీ షుగర్ పెరగడానికి దోహదపడుతుంది బేసికలీ. సో మామిడి పండు తినడం వల్ల, మొన్న వచ్చిన నాకు ఒకరు చెప్పారు, నేను మామిడి పళ్ళు తింటున్నానండి కానీ షుగర్ పెరగల, సో నేను తిన్నా అని అడిగాడు ఆయన. సో దానివల్ల ఈ పాయింట్ యాడ్ చేయాల్సి వచ్చింది బేసిక్లీ. సో మామిడి పండు తినడం తర్వాత షుగర్ పెరగకపోవడం అనేది ఒక భ్రమ మాత్రమే. ఎందువల్ల పెరిగేది ఫ్రక్టోజ్ యాక్చువల్లీ, అది మనం మెజర్ చేయం, చాలా రీసెర్చ్ ల్యాబ్స్లో మాత్రమే దాన్ని మెజర్ చేస్తాం. సో మరి మామిడి పండు తినడం ఎలా? ఫస్ట్ తినాలా అంటే తినకపోతే మంచిది, వేరే పండే దొరకట్లేదు ఇప్పుడు, పండు తినాలని అవసరం లేదు, పండే తినాలని కాదు, కానీ నాకు మామిడి పండు ఇష్టం, అది సంవత్సరానికి ఒక నెల వస్తుంది, అది నేను ఐ వాంట్ ఎంజాయ్ ఇట్. తప్పకుండా మీకు ఆ రైట్ ఉన్నది, ఎందుకంటే డైట్ అనేది అదేమి ఒక జైలు కాదు. సో యూ షుడ్ ఎంజాయ్ యువర్ డైట్. ఎంజాయ్ చేయకపోతే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మిమ్మల్ని కట్టిపడేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో మామిడి పండు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, తప్పులేదు, కానీ తినడానికి మితంగా తినండి. సో ఒక పొద్దున్న మామిడి పండు, రాత్రి అనాల మామిడి పండు తినకండి. సో మామిడి పండు తిన్నప్పుడు 2-3 ముక్కలు తిన్నట్లయితే కనుక పర్వాలేదు, కొంచెం జ్యూస్, కొద్దిగా జ్యూస్, మామిడి పండు రసం తాగినట్లయితే పర్వాలేదు. పెరిగే షుగర్ తక్కువ కాబట్టి దానివల్ల రసాలు తిన్నట్లయితే మంచిది, పోసుకునే పండ్ల కంటే కూడా. మామిడి పండు అన్నంతో కానీ దీంతో కంబైన్ చేయకుండా తినండి, ఎందుకంటే మామిడి పండులోనే షుగర్ ఎక్కువ ఉంది, అన్నంతో కంబైన్ చేస్తే షుగర్ ఇంకా పెరుగుతుంది కాబట్టి. సో మామిడి పండుని ఒక స్నాక్ లాగా తినండి, అన్నంతో కంబైన్ చేయకండి. తక్కువ మోతాదులో తినే, రుచి కోసం తినేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ మాత్రం మీరు పాటిస్తే సరిపోతుంది. ఒకటి. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే మామిడి పండులో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 170 మిల్లీగ్రాముల పొటాషియం దాంట్లో ఉంటుంది. కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు మాత్రం, షుగర్ ఉన్న వాళ్ళలో చాలామంది కిడ్నీ జబ్బు ఉంటుంది, సో కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం మామిడి పండు పూర్తి నిషేధం. ఎందువల్లంటే కిడ్నీ జబ్బుల్లో పొటాషియం పెరుగుతుంది, ఎమర్జెన్సీకి దారితీస్తుంది. సో కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు పొటాషియం పెరగడానికి దోహదమయ్యేటటువంటి మామిడి పండు తినాలి. ఏ పళ్ళు తినకూడదు, మామిడి పండు అసలు తినొద్దు. జస్ట్ నాలుగు కౌంటర్ రాసుకోండి రుచికి తప్ప, మామిడి పండు తినడం అనేది చాలా చాలా ప్రమాదం. కిడ్నీ జబ్బు ఉన్నది మాత్రం పూర్తి నిషేధం. సో ఇదండి మామిడి పండు గురించినటువంటి ఇది. సో మామిడి పండు గురించినటువంటి వేరియస్ కాంపోజిషన్ ప్రికాషన్స్ మీకు చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నా, సో తినే పద్ధతి తెలుసుకోండి, ఎంజాయ్ చేయండి లైఫ్, కానీ లిమిట్లో ఉన్నట్లయితే అది మీకు హాని చేయదు. ఇది ఏ డైటరీ సూత్రానికైనా, ఏ డైటరీ అడ్వైసెస్కైనా మెయిన్ సూత్రం ఏంటంటే మీరు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి, బట్ ఎంజాయ్ చేసే పద్ధతి మీరు తెలుసుకోలేకపోతే హానికి గురవుతారు. కాబట్టి మితంగా తిన్నట్లయితే మీకు హాని చెయ్యదు. సో నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకోండి. ఈ సీజన్ మామిడి పండుని ఎంజాయ్ చేయండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇదండి నా సందేశం. నమస్కారం.